సమద్విబాహు త్రిభుజం ఇచ్చాడు. సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి. సమానంగా లేని భుజము సమద్విబాహు త్రిభుజంలో అత్యధిక వాల్యూ ఉన్న భుజం అవుతుంది. లార్జెస్ట్ సైడ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. లార్జెస్ట్ సైడ్ ఎప్పుడూ కూడా లార్జెస్ట్ సైడ్ ఆపోజిట్ టు లార్జెస్ట్ యాంగిల్ ఉంటుంది. లార్జెస్ట్ సైడ్ ఆపోజిట్ టు లార్జెస్ట్ యాంగిల్ ఉంటుంది. ఏదైతే కోణ విలువ ఎక్కువ ఉంటుందో దాని ఆపోజిటే భుజం విలువ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఇది కోణ విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ఆపోజిట్ ఇది, దాని ఆపోజిట్ ఇది. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ ఏమన్నాడు? ట్రయాంగిల్ ఈజ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అన్ఈక్వల్ సైడ్ ఈజ్ ద 10 సెంటీమీటర్స్. అన్ఈక్వల్ సైడ్ 10. ఎప్పుడూ కూడా సమద్విబాహు త్రిభుజంలో అన్ఈక్వల్ సైడ్ బేస్ అవుతుంది. ఏదైతే ఈ రెండు సమానంగా ఉంటాయి అంటే ఈ రెండు సేమ్ యాంగిల్స్, ఇది ఆల్ఫా ఇది ఆల్ఫా. ఏదైనా భుజం విలువ సమానము లేదో దాన్ని మనము అన్ఈక్వల్ సైడ్ బేస్ అంటాం. దేంట్లో సార్? సమద్విబాహు త్రిభుజములో. సమద్విబాహు త్రిభుజములో ఏదైతే బేస్ వాల్యూ ఉందో ఆ బేస్ వాల్యూ అన్ఈక్వల్ సైడ్ అయి ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి XX పెట్టుకున్నాను, ఈ రెండు ఈక్వల్ కాబట్టి XX పెట్టుకున్నాను. మూడు భుజాలు ఇచ్చినప్పుడు మూడో భుజము రైట్ ఏ ప్రాపర్టీలో ఉండాలి సార్? నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. స్టెప్ 1 సొల్యూషన్. ఇది కూడా చాలా మంచి ప్రాబ్లం. స్టెప్ 1 b minus a less than c less than b plus a. చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. b minus a less than c less than b plus a. ఎప్పుడు abc అనేది రైట్ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. త్రిభుజములో మూడు భుజాలు అయినప్పుడు మూడో భుజము ఫస్ట్ రెండు భుజాల డిఫరెన్స్కి అండ్ అడిషన్కి మధ్యలో ఉండాలి. b minus a less than c less than b plus a. చాలా ఇంపార్టెంట్ కండిషన్. సో మూడో భుజము 10 అనుకుంటే x minus x 0, x plus x 2x. సో 2x is greater than 10, 2x is greater than 10, x is greater than 5, x is greater than 5. x కండిషన్ వచ్చింది మనకు. x is greater than 5. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఇది ఏ త్రిభుజం అన్నాడు? సమద్విబాహు త్రిభుజం అన్నాడు. సమద్విబాహు త్రిభుజంలో అన్ఈక్వల్ సైడ్ ఏదైతుందో అదే లార్జెస్ట్ సైడ్ అవుతుంది. ఇది మళ్ళీ ఏ ట్రయాంగిల్ అన్నాడు? ఇది అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అన్నాడు. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్ బేస్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ది squares of other two sides. 100 is greater than 2x square. 2x square, it is less than 100. X square less than 50. X square less than 50. X square less than 50. చాలా రైట్. ఈ రెండింటిని సాటిస్ఫై చేసే పూర్ణాంకాలు ఏంటి? x 5 కంటే ఎక్కువ ఉండాలి. 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. 6 పెట్టుకుంటే 6 స్క్వేర్ 36 లెస్ దాన్ 50. ఎక్స్ వాల్యూ 6 కావచ్చు. 7 పెట్టుకుంటే 7 స్క్వేర్ 49 లెస్ దాన్ 50. ఎస్. 8 పెట్టుకుంటే 64 లెస్ దాన్ 50 కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎక్స్ ఈక్వలెంట్ టు 6 7. అంటే సమద్విబాహు ఇది 6 ఇది 6 ఇది 10 కావచ్చు, ఇది 7 ఇది 7 ఇది 10 కావచ్చు, ఇది 7 ఇది 7 ఇది 10 కావచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా మంచి ట్రిక్కీ క్వశ్చన్ సార్. ఎన్సీఆర్టీ బుక్ నుంచి ఫండమెంటల్స్ నుంచి క్రియేట్ చేసిన క్వశ్చన్. ఫండమెంటల్స్ నుంచి క్రియేట్ చేసిన క్వశ్చన్. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఏబిసి కనుక భుజాలు కనుక అవుతే సి ఆల్వేస్ లైస్ బిట్వీన్ బి మైనస్ ఏ అండ్ బి ప్లస్ ఏ. సి లైస్ ఫ్రమ్ బి మైనస్ ఏ అండ్ బి ప్లస్ ఏ. బి మైనస్ ఏ అండ్ బి ప్లస్ ఏ. ఎక్స్ మైనస్ ఎక్స్ 0, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. 10 లెస్ దాన్ 2x అంటే 2x గ్రేటర్ దాన్ 10 అంటే x గ్రేటర్ దాన్ 5
అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5. 10 అనేది లార్జెస్ట్ సైడ్ కాబట్టి 10 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 100 గ్రేటర్ దాన్ 2x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 50 కాబట్టి ఎక్స్ వాల్యూ 6 కావచ్చు, 7 కావచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.